తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫైర్ ఎన్ఓసీల కోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా ఉన్నతాధికారుల సంతకాలను ఇంటర్ కళాశాలల యాజమాన్యాలు ఫోర్జరీ చేశాయి. 8 ఇంటర్ కళాశాలలు నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించినట్లు గుర్తించడంతో 8 కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని ఇంటర్ బోర్డుకు హైడ్రా అదనపు డైరెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇంటర్ బోర్డ్ కళాశాలలకు సంబంధించి ఎన్ఓసీలు ఏవైతే కళాశాలలకు సంబంధించిన ఫైర్ ఎన్ఓసీలు ఉంటాయో అవన్నీ కూడా సంతకాలు ఉన్నతాధికారుల సంతకాలు ఎన్ఓసీలపై ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ అయినట్లుగా హైడ్రా గుర్తించింది. ఈ మేరకు హైడ్రా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఈ విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇంటర్ బోర్డులోని 8 ప్రైవేట్ కళాశాలల సంతకాలు ఫోర్జరీ అయినట్లు ముందుగా హైడ్రా గుర్తించింది. అయితే వీటి ఎన్ఓసీని కాలపరిమితి అయిపోవడంతో రెన్యువల్ కోసం కాలేజీ యాజమాన్యం హైడ్రాని సంప్రదించడంతో ఈ మొత్తం వ్యవహారం కూడా అంటే అప్పుడు హైడ్రా అధికారులకు దీనిపై అనుమానం వచ్చింది. అయితే దీనిపై అనుమానం రావడంతో దీన్ని ఈ విషయంలో లోతుగా పరిశీలించగా ఇది సంతకం ఫోర్జరీ అయినట్లుగా హైడ్రా అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి మొత్తం ఎన్ఓసీలు అన్నింటినీ పరిశీలించగా ప్రస్తుతానికైతే 8 కళాశాలల యాజమాన్యాలు ఈ సంతకాలు ఫోర్జరీ అయినట్లుగా గుర్తించారు. ఫోర్జరీ అయినవే వీటిని సబ్మిట్ చేసినట్టుగా హైడ్రా అధికారులు గుర్తించారు. దీంతో హైడ్రా అధికారులు లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాదాపుగా 100కు మించి కూడా ఉండవచ్చు ఇటువంటి ఎన్ఓసీలన్నీ కూడా ఫోర్జరీ అయినట్లు హైడ్రా అనుమానిస్తోంది. ప్రస్తుతం ఈ పత్రాలకు సంబంధించిన స్క్రూటీ అయితే హైడ్రా అధికారులు కొనసాగిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ఇటీవల అగ్నిమాపక శాఖలో పనిచేసి బదిలీ అయిన మరో ఉన్నతాధికారి సంతకంతో పాటుగా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సంతకం కూడా ఫోర్జరీ అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి పరిశీలన జరుగుతోంది. పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు, లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కళాశాలల యాజమాన్యాలు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఈ దళారులను ఆశ్రయించడంతో దళారులు ఈ విధంగా ఫోర్జరీ చేసిన పత్రాలను కళాశాలలకు అందజేసినట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తంగా ఇందులో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, మొత్తం వ్యవహారం ఎలా కొనసాగింది అనే అంశంపై అయితే ప్రస్తుతం లేక్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 100కు పైగా కళాశాలలు ఈ విధంగా నిరభ్యంతర సర్టిఫికెట్లపై సంతకాలు ఫోర్జరీ జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రస్తుతం 8 కళాశాలలను ఏవైతే గుర్తించారో వాటి అనుమతిని రద్దు చేయాలని ఇప్పటికే హైడ్రా అధికారులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు కూడా ఈ వ్యవహారంలో మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది కళాశాలల యాజమాన్యాలను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగితే ఇందులో అసలైన సూత్రధారులు ఎవరు అనే విషయం అయితే వెలుగులోకి రానుంది. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయం ఫోర్జరీ విషయం బయటపడడంతో ప్రస్తుతం ఇది కలకలం రేపుతుందని చెప్పవచ్చు. హైడ్రా అధికారులుగా కూడా ఒక్కసారిగా కంగుతిన్న పరిస్థితి. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ విధంగా ఫోర్జరీ జరిగినట్లయితే అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తం ఎన్ని కళాశాలలు ఈ విధంగా ఫోర్జరీ పత్రాలు సమర్పించాయి అనే విషయంలో అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే నిరభ్యంతర సర్టిఫికెట్లపై ఫోర్జరీకి సంబంధించిన అంశంలో తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.